హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థన చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ఓం ప్రణామాలు నమో ప్రభుజీ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతే సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో ఈ రోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 62వ అధ్యాయము 15వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. తమహం మృగ ఏకాంతం పాయయిత్వాధరం మధు పాపియాత స్పృహాయాతిం క్షుత్వా మాం వృజినార్ణవే. చిత్రలేఖోం వాచా వ్యసనం తే పకర్షామి త్రిలోక్యాం యది భావ్యతే తమానేష్యే వరం యస్తే మనోహార్త తమాదిశా. లక్ష్మీ మాతాజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 15వ శ్లోకం. ఆ ప్రియుని కొరకే నేను అన్వేషించుచున్నాను. తన అధరామృతమును నాకు ఒసగిన పిమ్మట అతడెచ్చటికో వడిలినాడు. ఆ విధముగా అతని కొరకే ఉత్సుకతో ఆశపడి నన్ను అతడు దుఃఖసాగరములో పడవేసినాడు.
16. చిత్రలేఖ పలికెను, నీ దుఃఖమును నేను పోగొట్టెదను, నీ చిత్తమును హరించిన నీ వరుడు ముల్లోకములలో ఎచ్చటనైనా ఉన్నచో నేను తెచ్చెదను, దయచేసి అతడెవరో నాకు చూపుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ భాష్యము భాష్యం కూడా ఉంది. భాష్యము శ్రీదేవి మాత చదవండి. భాష్యము. ముచ్చటైన విషయమేమనగా చిత్రలేఖ అను నామము చిత్రలేఖనములో నిపుణురాలునైన వ్యక్తిని సూచించును. చిత్ర అనగా ఉత్తమము లేదా వైవిధ్య పూర్ణము అనియు, లేఖ అనగా చిత్తరువులు గీసెడి కళ అనియు అర్థము. రాబో శ్లోకములలో వర్ణింపబడినట్లు చిత్రలేఖ తన పేరుతో సూచితమయ్యడి కళను ఇప్పుడు ఉపయోగించనున్నది. హరే కృష్ణ. ఇత్యుక్త్వా దేవ గంధర్వా సిద్ధచారణ పన్నగాన్ దైత్యా విద్యాధరాన్ యక్షాన్ మనుజ్యాంశ్చాయధాలిఖత్ మనుజేషు చ సాకృష్ణీన్ సూరమానకదుందుభిం వ్యలికాద్రామకృష్ణౌ చ ప్రద్యుమ్నం వీక్ష్య లజ్జితా అనిరుద్ధం విలిఖితం వీక్ష్యోశ్వాన్ముఖీ హ్రియా సోసావా సావితి ప్రాహ స్మయామాన మహీపతే. ప్రభావతి మాతజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. తర్వాత ఒక నిమిషం. చిత్రలేఖాతమాజ్ఞాయ పౌత్రం కృష్ణస్య యోగిని యయౌ విహాయ సారాజన్ ద్వారకాం కృష్ణ పాలితాం. ప్రభాతి మాతాజీ ఈ 2 శ్లోకాలు 17, 18, 19 శ్లోకాలు అనువాదం చదవండి. వాసవి మాతాజీ భాష్యము 19వ శ్లోకం భాష్యము 20వ శ్లోకం అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధముగా పలికినదై చిత్రలేఖ వివిధ దేవతలను, గంధర్వులను, సిద్ధులను, చారణులను, పన్నగులను, దైత్యులను, విద్యాధరులను, యక్షులను, నరులను యథాతథముగా చిత్రించినది. 18, 19. రాజా, చిత్రలేఖ మానవులలో సూరసేనుడు, అనకదుందుభి, బలరామ కృష్ణులతో పాటు కృష్ణ వంశస్థులను చిత్రించినది. ప్రద్యుమ్ని చిత్రమును గాంచినప్పుడు ఉష సిగ్గుపడినం కాగా అనిరుద్ధుని చిత్రమును గాంచినంతడే ఆమె కలవరముతో తలదించుకొని మందహాసము చేయుచు ఇతడే ఆ పురుషుడు అని పలికినది. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామాలు. భాష్యము శ్రీల ప్రభుపాద శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ సందర్భమున మరింత వివరణను ఇట్లో సగిరి. ఉషా ప్రద్యుమ్నుని చిత్రమును గాంచినప్పుడు ఈయన నా మామగారు అని తలచిన కారణంలో సిగ్గు చెందినది. కాగా తన ప్రియుడైన అనిరుద్ధుని చిత్రమును గాంచగానే ఆమె ఆనందంతో అరిచినది. యోగబల సంపన్నురాలకు చిత్రలేఖ అతనిని కృష్ణ పౌత్రునిగా గుర్తించినది. రాజా, పిదప ఆమె కృష్ణుని రక్షణలో ఉన్నట్టి ద్వారకకు ఆకాశ మార్గంన వెడలినది. హరే కృష్ణ. తత్ర సుప్తం సుపర్యంకే ప్రాద్యుమ్నిం యోగమాస్థితా గృహీత్వా శోణితాపురం సఖ్యై ప్రియామదర్శయ. శశికళ మాత చదవండి. శశికళ మాతాజీ ఉన్నారా? లేనట్టున్నారు ప్రభు. సుబ్రహ్మణ్య ప్రభు చదవండి. మ్యూట్లో ఉన్నారు ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 21 ప్రభుజీ. లేట్ అవుతుందా ప్రభుజీ? లేదు ప్రభుజీ.
అచ్చట ఆమె చక్కని పాన్పుపై శయించి ఉన్నట్టి ప్రద్యుమ్నసుతొడగు అనిరుద్ధుని గాంచెను. పిదప తన యోగ బలముతో ఆమె అతనిని శోణితపురమునకు తెచ్చి తన సఖికి ప్రియుని చూపెను. భాష్యం. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకమును ఈ విధముగా వ్యాఖ్యానించిరి. చిత్రలేఖ యోగ బలమును ప్రయోగించినదని యోగమాస్థిత ఇచ్చట చెప్పబడినది. ద్వారకకు చేరినప్పుడు ఆమె ఆ కృష్ణుని పురములో ప్రవేశింపజాలకపోయిన కారణమున తన యోగ బలమును ప్రయోగించవలసి వచ్చెనని హరివంశమున్నగు గ్రంథములలో వివరించబడినది. ఆ సమయమున నారదమునియే ప్రవేశమునకు సంబంధించిన యోగ విద్యను ఆమెకు బోధించెను. చిత్రలేఖ స్వయముగా యోగిమాయ అంశయని కూడా కొందరు ప్రామాణికులు పలుకుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నిన్నటి క్లాస్ లో మనము చెప్పుకున్నాం ఏం జరిగింది. ఈ యొక్క ఉష ఏం చేసింది, బాణాసురుని యొక్క కుమార్తె అన్నమాట. సో బాణాసురుడికి చాలా అందమైనటువంటి కూతురు అన్నమాట. సో ఈయనకి మనం చెప్పుకున్నాం నిన్న ఏ విధంగా అయితే కనుక పార్వతీదేవి అదేవిధంగా శివుడు ఇద్దరు కూడా విహరిస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి చూడడం జరిగింది అన్నమాట. చూసిన తర్వాత ఆవిడకి కూడా నాకు అటువంటి అనుభవం కావాలి అని చెప్పి ఆవిడ మనసులో గట్టిగా గౌరీదేవికి ప్రార్థించింది అన్నమాట. గౌరీదేవి ఆవిడకి ఏం చెప్పింది, నీకు కూడా నీ భర్తతో పాటు ఇటువంటి అనుభవమే చక్కగా నీకు కలుగుతుంది అని చెప్పి ఆవిడ చెప్పింది అన్నమాట. మరి నాకు ఎలా తెలుస్తుంది నా భర్త ఎవరో ఎలా కలుగుతుంది అంటే కనుక ఆవిడ ఒక సమయం చెప్తుంది. సో ఆ రోజు ఎవరైతే కనుక నీకు కలలో ఎవరైతే కనుక వస్తారో అతనే నీ యొక్క భర్త. వైశాఖ శుక్లపక్ష ద్వాదశి రోజు ఎవరైతే కనుక నీ కళలోకి వస్తారో అతని నీ భర్త అని చెప్పారు. సో ఆ విషయం అయిన తర్వాత కరెక్ట్ గా అదే వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రోజు ఏం జరుగుతుంది, ఉష కళలోకి అనిరుద్ధుడు వస్తారన్నమాట. సో అనిరుద్ధుడు వచ్చినప్పుడు ఆయన ఉంటుంది, అనిరుద్ధుడితో కాసేపు ఉంటుంది. వెంటనే అనిరుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి గట్టిగా లేస్తుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ నిద్రలోంచి ఉష, ప్రియుడా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి గట్టిగా అరిచి నిద్రలేస్తుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి చెలికత్తెలు అందరూ కూడా చూస్తారు, ఏంటి ఇప్పుడు ఇలా అంటుంది అని చెప్పేసి. మొదట్లో ఉషకి 2 రకాలైన భావనలు కలుగుతాయి అన్నమాట ఒకే సమయంలో. ఒకటి, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చెలికత్తెలు అందరూ కూడా చూస్తున్నారు, అయ్యో నేను ఇలాంటి మాటలు మాట్లాడాను అనేటువంటిది ఒక సిగ్గు ఒకటి వస్తుంది. ఆ తర్వాత అయ్యో కలలో నాకు భర్త దొరికాడు, నాకు మళ్ళీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వెంటనే బాధ కూడా కలుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క ఉష యొక్క చెలికత్తెల్లో చిత్రలేఖ అనేటువంటి చెలికత్తె ఒక ఆవిడ ఉండేదన్నమాట. ఆవిడకి చాలా శక్తులు అన్నీ ఉన్నాయన్నమాట, మాయాశక్తులు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ యొక్క సంభాషణ, ఈ యొక్క విషయం ఆవిడకి కూడా తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ప్రైవేట్ గా కేవలం ఉష ఒకటి మాత్రమే ఉన్నప్పుడు వచ్చి ఆవిడ అడుగుతుంది అనమాట, ఏమైంది కళలోంచి లేచి నువ్వేదో అన్నావు పొద్దున్న, నాకు వినబడింది, నాకు తెలిసింది, ఏంటి ఆ సంగతి ఏంటి అని ప్రైవేట్ గా వచ్చి అడుగుతుంది అనమాట అంతరికంగా. అప్పుడే ఆవిడ చెప్తుంది అనమాట, సో నా కళలోకి నా ప్రియుడు వచ్చాడు, సో అతను నా యొక్క చాలా అందంగా ఉన్నాడు, శ్యామల వర్ణం, కమల నయనలు, పీత వసనము ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అయినా సరే ఏంటంటే కనుక అతను నాతో ఉండి కాసేపు మళ్ళీ నన్ను వదిలిపెట్టి, నన్ను నిరాశ సుడిగుండంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. సో ఆయన కోసమే నేను వెతుకుతూ ఉన్నాను, నేను అధరామృతాన్ని నాకు వసిగి మళ్ళీ నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, సో నన్ను ఇక్కడ దుఃఖ సాగరంలో ముంచేశాడు అని చెప్పేసి ఉష బాధపడుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ స్నేహితురాలు కదా ఈవిడ చిత్రలేఖ, అందుకని చెప్పి ఈ యొక్క ఉషకి ఆ యొక్క ఉపశమనం కలగడానికి ఆవిడ చెప్తుంది అనమాట, నీ విరహాన్ని నేను అర్థం చేసుకోగలను. సో ఈ యువకుడు ఎక్కడ ఉన్నా సరే, ముల్లోకాలలో ఎక్కడ ఉన్నా సరే నీకు సంతృప్తి చేయడానికి నేను అతన్ని తీసుకుని వస్తాను. కానీ ఏంటంటే కనుక
నువ్వు నాకు ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి గుర్తించి నాకు చెప్పాలి. మరి గుర్తించడం అంటే నీకు కూడా తెలీదు. అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే కనుక మొత్తం ముల్లోకాల్లో ఉన్నటువంటి అందమైనటువంటి పురుషుల యొక్క ఫోటోలు చిత్రలేఖనం ద్వారా వాళ్ళ యొక్క బొమ్మలు గీస్తాను. గీసిన తర్వాత నువ్వు వాళ్ళని చూసి నీ యొక్క ప్రియుడు ఎవరు అని చెప్పి గుర్తించి నాకు చెప్తే చాలు. అతను ముల్లోకాల్లో ఎక్కడ ఉన్నా సరే అతన్ని తీసుకొని వచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి అని చెప్పి ఆవిడ చెప్పి ఏం చేస్తుంది చిత్రలేఖ. చిత్రలేఖ అంటే కనుక చిత్ర అంటే విచిత్రంగా ఉండేటువంటివి, చిత్రము అంటే కనుక బొమ్మలు, లేఖ అంటే కనుక గీయడం. సో ఆ విధంగా బొమ్మలు గీసేటువంటి దాంట్లో ఆవిడ ఏమిటి ఎక్స్పర్ట్ అన్నమాట. సో ఆవిడ ఏం చేస్తుంది, మొత్తము గొప్ప గొప్ప దేవతావాసులు యువకులు ఎవరైతే అందంగా ఉండేటువంటి వాళ్ళు, గంధర్వులు, సిద్ధులు, చారణలు, పన్నగులు, దైత్యులు, విద్యాధరులు, వీళ్ళందరినీ కూడా గీసింది అనమాట. గీసిన తర్వాత చివరికి మానవుల్ని ఆవిడ గీయడం మొదలుపెట్టింది అనమాట. సో అప్పుడు వృష్ణవంశపు రాజుల్లో ముందుగా వసుదేవుడిని గీసింది ఆవిడ. వసుదేవుడు యొక్క బొమ్మ గీసింది. ఆ తర్వాత మళ్ళీ సూరసేనుడు ఆయన యొక్క బొమ్మ గీసింది. ఆ తర్వాత బలరాముడి యొక్క బొమ్మ గీసింది ఆవిడ. కృష్ణుడి యొక్క బొమ్మ గీసింది, నో రెస్పాన్స్. ఆ తర్వాత ఎప్పుడైతే కనుక ప్రద్యుమ్నుడి యొక్క బొమ్మ గీసిందో అప్పుడు ఏం చేస్తుందంట, ఉష కొంచెం సిగ్గుపడిందండి. ఉష కొంచెం సిగ్గుపడింది. సో ఇవిడ అనుకుందనమాట ఆ చిత్రలేఖ, ఓ నేను దగ్గరికి వచ్చేసాను ఇంకా అని చెప్పేసి వెంటనే ఈయన కూడా కాదు, ఫుల్గా సిగ్గుపడలేదు, కొంచెమే సిగ్గుపడింది అని చెప్పేసి మొత్తము. ఆ తర్వాత మళ్ళీ ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడి యొక్క చిత్రం గీసింది అనమాట. ఎప్పుడైతే కనుక అనిరుద్ధుడి యొక్క చిత్రాన్ని చూపించిందో వెంటనే ఏమైపోయింది, ఉష సిగ్గులు మొగ్గ అయిపోయింది అనమాట. ఎంతో చాలా నవ్వుతూ తలదించేసుకుంది అనమాట. కావలసిన వ్యక్తి ఆమెకి లభించాడు అని చెప్పేసి, హృదయచరుడు ఇతనే, నా యొక్క హృదయాన్ని దొంగిలించి వెళ్ళిపోయాడు అని చెప్పి చిత్రలేఖకి చెప్తుంది అనమాట. ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది. ఈవిడ బొమ్మలు అయితే గీసింది చిత్రలేఖ, కానీ ఏంటంటే తన యొక్క యోగ శక్తితోటి గుర్తించింది అనమాట, ఎవరి తను ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి. ఆవిడకి అర్థమైంది. ఏమని అర్థమైంది, కృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పౌత్రుడు అంటే కనుక మనవడు యొక్క అనిరుద్ధుడు. అతను ఎక్కడ ఉంటాడు, ద్వారకలో ఉంటాడు. సో కాబట్టి నువ్వు గుర్తుపట్టేశావు కాబట్టి నేను వెళ్ళి అతన్ని తీసుకుని వస్తాను అని చెప్పి చిత్రలేఖ తన యోగ శక్తుల ద్వారా ఆకాశ మార్గంలో ద్వారకకు వెళ్ళింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే కనుక మనం అర్థం చేసుకోవాలి, ఇది ఒక లీల కోసమే అని చెప్పి జరిగిందని అనుకోవాలి. లేకపోతే కనుక ద్వారకా నగరంలోకి ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క మనవుని ఎత్తుకుని వెళ్ళిపోవడం అంటే కనుక జరిగేటువంటి విషయం కాదు. సో అలాగే చూస్తాం మనం, సమరాసురుడు కూడా వచ్చేసి ప్రద్యుమ్నుని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. కృష్ణుడు బలరాముడు ఉండగా ఆయన యోగీశ్వరుడు మాయాధీశుడు ఆయన ఉండగా ఇలా ఎత్తుకుపోవడం అంతా పాసిబుల్ అవుతుందా? అవ్వదు. కానీ ఏంటంటే కనుక అవన్నీ కూడా లీల కోసము, అవన్నీ కూడా కావాలి, జరగాలి కాబట్టి అవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ చిత్రలేఖ కూడా ద్వారక వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏమవుతుంది, అక్కడికి చూస్తుంది హంసతోనిక తల్పం పైన అనిరుద్ధుడు నిద్రించి ఉంటాడనమాట. తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కనుక తన యొక్క యోగ శక్తుల్ని ఉపయోగిస్తుంది అనమాట. కొంతమంది ఆచార్యులు ఏమని చెప్తారు, ఈ యొక్క యోగ శక్తులు ఇవన్నీ కూడా ఎవరిచ్చారో, ఎవరి దగ్గర నుంచి నేర్చుకుందంటే నారదముని దగ్గర నుంచే నేర్చుకుంది. నారదముని ఆవిడకి సహాయం చేశారు అనిరుద్ధుని తీసుకుని వెళ్ళడంలో అని చెప్పి కొంతమంది ఆచార్యులు చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఆ తర్వాత ఏం చేస్తుంది ఆవిడ, తర్వాత చూద్దాం. 22 కదండి శ్లోకం. ఇప్పుడు 21. అవును ప్రభుజీ, 22. 22 ప్రభుజీ. సాచతం సుందరవరం విలోక్య ముదితానన దుష్పేక్ష్యే స్వగృహే పుంభి రేమే ప్రాద్యుమ్నినా సమం. పరార్థవ్యాసః సంగ్రంథా ధూపదీపాసనాదిభిః పానభోజన భక్షైశ్చ వాక్యై శుశ్రూష నార్చితః గూఢః కన్యాపురే సస్వ ప్రవృద్ధ స్నేహయాతయా నాహర్గణాన్ సా బుబుధే పూషయా
పాకృతేంద్రియః. సుశీల మాతాజీ అనువాదం చదవండి. 22వ శ్లోకం అనువాదం చదవండి. శివలీల మాతాజీ 23, 24 శ్లోకం అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణం. పురుషులలో అత్యంత సుందరుడైన అతనిని గాంచగానే ఆమె వదనము ఆనందముతో వికసించినది. ఆ ప్రజమ్న స్థితిని ఆమె పురుషులు చూచుటకైనను నిషిద్ధమగు తన అంతఃపురమునకు కొనిపోయి అచట అతనితో విహరించెను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణం. పిలిచారా ప్రభుజీ? తర్వాత మీకు చెప్తాను మాతాజీ. పిలిచారు, అయిపోయింది. అనిరుద్ధ అమూల్యమగు వస్త్రములను, పూమాలలను, గంధధూప దీపములను, ఆసనాదులను వసగి శుశ్రూషతో అర్చించినది. పానీయములను, నానా రకములకు ఆహార పదార్థములను కూడా ఆమె అతనికి వసగినది. తీయని మాటలను చెప్పినది. ఈ విధముగా కన్యాంతఃపురములో రహస్యముగా ఉన్నవాడై అనిరుద్ధుడు దినములు గడిచిపోవుటను గమనించలేదు. తన ఎడ ఉష అనురాగము నిరంతరము వృద్ధి చెందగా ఆమెని అనిరుద్ధుని ఇంద్రియములు వశీభూతమయ్యను. కాంతదా యదు వీర్యేణ ఉచ్యమానాం హతావ్రతాం హేతుభిర్లక్షయాం చక్రు రాప్రీతం దురవచ్చదే. భటా ఆవేదయాం చక్రు రాజంస్తే దుహితుర్వయం విచేష్టితం లక్షయామా కన్యయా కులదూషణం. గీత కుశల్ మాతాజీ అనువాదము, నాగం సునీత మాతాజీ భాష్యం. ప్రభుజీ 25-26 అన్నది. అవునండి, అవును. హరే కృష్ణ ప్రభుజీ. కన్యావ్రతమును భగ్నమునర్చి యదువీరునిచే భోగింపబడుచున్నది. రతిసుఖ లక్షణములను ప్రదర్శించుచున్నది అగు ఉషయందు ఆడబటులు తుట్టతుదకు సంభోగ చిహ్నములను గమనించి బాణాసురుని చెంతకు వెడలి, రాజా, నీ పుత్రిక యందు పూల దూషకమగు అనుచితమైన వ్యవహారములు మేము చూచితిమి అని పలికిరి. భాష్యం ప్రభుజీ. హరే కృష్ణ. సునీత మాతాజీ. హరే కృష్ణ. వట అను పదమును శ్రీలా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఆడరక్షక గణమని నిర్వచించగా జీవగోస్వామి దానిని నపుంసకాదులని నిర్వచించింది. వ్యాకరణ రీత్యా ఆ పదము 2 విధములుగా పనిచేయగలదు. ఉష యొక్క కలాపములను ఇతరుల ద్వారా తెలుసుకొనినచో బాణాసురుడు తమను కఠినంగా శిక్షించగలడని ఆడబటులు భయపడిరి. ఆ విధముగా వారు అతని పుత్రిక ఎంత మాత్రము అమాయకురాలు కాదని స్వయముగా వెడలి విన్నవించిరి. హరే కృష్ణ. అనపాయీభిరస్మాభిర్గుప్తాయాశ్చాగృహే ప్రభో కన్యాయా దూషణం పుంభీర్ దుష్ప్రేక్షయాన్ నా విద్మహే. సుభారత్న మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యము లక్ష్మీ శ్రీనివాస మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 25, 26 గారు ప్రభుజీ. 27. హే ప్రభు, మా స్థానములను ఎన్నడూను విడువక ఎంతో జాగ్రత్తగా ఆమెను మేము రక్షించుచున్నాము. అయినచో ఏ పురుషుడును చూడజాలనట్టి ఈ కన్యను తన అంతఃపురం అందే ఏ విధంగా దూషితమైనదో తెలుసుకొని జాలకున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. అనపాయిభి అను పదమునకు ఎన్నడును వెడలక లేదా ఎన్నడును భ్రమకు గురికాక అనుచు అర్థము చెప్పవచ్చునని ఆచార్యులు వివరించారు. అట్లే దుష్ప్రేక్షయ అను పదమునకు దుష్ప్రేక్షాయ అను పాఠ్యాంతరమును తీసుకున్నచో
దుష్టసఖిని కార్యార్థము పంపినది అని ఉషను ఆడభటులు సూచించినట్లగును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. తతః ప్రవ్యధితో బాణో దుహితుశ్రుతదూషణః త్వరితః కన్యకాగారం ప్రాప్తో ద్రాక్షీద్యదూద్వహం. శివలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుకి ప్రణామాలు. 29:30 ప్రభుజీ. 28 మాతాజీ. తన కుమార్తె యొక్క దుష్ప్రవర్తనను విని మిక్కిలి కలత చెందిన బాణాసురుడు వెంటనే కన్యాంతపురమునకు వెడలి అచట యదు ప్రముఖుడగు అనిరుద్ధుని కాంచెను. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. కామాత్మజం తం భువనైక సుందరం శ్యామం పిసంగాంబరమంబుజేక్షణం బృహద్భుజం కుండలకుంతలాత్విషా స్మితావలోకేన చ మండితాననం దివ్యంతమక్షై ప్రియయాభి నృమ్నయా తదంగ సంగస్తన కుంకుమస్రజం బాహ్వోర్ధదానం మధుమల్లికాశ్రితం తస్యాగ్ర ఆసీనమవేక్ష్య విస్మితా సతం ప్రవిష్టం మృతమాతతాయిభిర్ భటైరనీకైరవలోక్య మాధవ ఉద్యమ్యమౌర్వం పరిఘం వ్యవస్థితో యదాంతకోదండధరో జిఘాంసయా. చంద్రమాతజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ భాష్యము తర్వాత శ్లోకం 31వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవాలు. అద్వితీయ సౌందర్యమును శ్యామల వర్ణమును పీతవస్నమును కమల నేత్రమును బలమైన బాహువులను కలిగిన మన్మథ తనయుని బాణాసురుడు తన ఎదుట గాంచెను. అతని ముఖము దేదీప్యమగు కుండలములతోనూ ముంగురులతోనూ అట్లే మందస్మిత దృక్కులతోనూ సుశోభితమై ఉండెను. పరమ మంగళ తన ప్రేయసికి ఎదురుగా కూర్చుని ఆమెతో కాచికలాడుచుండగా ఆలింగన సమయంలో ఆమె కుచుకుంకమ నాగ రంజితమైన మధుమల్లికాహారము అతని భుజముల యందు వేలాడుచుండెను. ఇదంతయు గాంచి బాణాసురుడు ఆశ్చర్య చిక్కుటయ్యను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నమస్కారం. భాష్యం. అనిరుద్ధుని ధైర్యమునకు బాణాసురుడు అచ్చరు నొందెను. ఆ రాకుమారుడు కన్యాపురములో ప్రశాంతంగా కూర్చుని బాణుని కన్యతో పాచికలాడుతుండెను. ఖచ్చితమైన వైదిక సంస్కృతి ఈ దృశ్యము నమ్మరానిదిగా ఉండెను. 31. ఆయుధదారులైన పలువురు రక్షక భటులతో కూడి బాణాసురుడు ప్రవేశించుటకు గాంచిన అనిరుద్ధుడు పరువురితో నిర్మితమైన గదను ఎత్తుపట్టి తనపై దాడి చేసిన ఎవ్వనినైనను కొట్టుటకు సన్నద్ధుడై స్థిరముగా నిలిచెను. అతడు దండదారుడైన యముని పోలెను. భాష్యం. గదా సామాన్యమగు లోహముతో కాగా ప్రత్యేకముతో మురుగుతో నిర్మితమై ఉండెను. హరే కృష్ణ. జిఘృక్షయాతాన్ పరిత ప్రసర్పతా సునో యదాసూకరయోధపోహనాత్ తే హన్యమానా భవనాగ్నిర్గతా నిర్భిన్నమూర్ధో భుజాయ ప్రదద్రు. శ్వేత చంపకలి మాతాజీ. హరే కృష్ణ ప్రభు.
రక్షక భటుడు అన్ని వైపుల నుండి చుట్టుముట్టి తనను బంధించుటకు యత్నించగా అనిరుద్ధుడు శునకముల గుంపుపై ప్రతిదాడి చేసడి సూకర దళ నాయకుని వలె వారిని కొట్టెను. అతని దెబ్బలకు శిరములు, తొడలు, భుజములు భగ్నము కాగా తమ ప్రాణములను రక్షించుకొనుటకు భటులు భవనము నుండి పారిపోయారు. హరే కృష్ణ. తం నాగపాశైర్బలినందనో బలి నంతం స్వసైన్యం కుపితో బబంధః ఉషాభృశంశోక విషాద విహ్వలా బద్ధం నిశమ్యాశ్రుకలాక్షరౌస్థిత్ లక్ష్మీ భారతి మాతాజీ అనువాదం భాష. హరే కృష్ణ ప్రభు. కాని అనిరుద్ధుడు బాణుని సైన్యమును వధించుచుండగా మహాబలిశాలియకు బలినందనుడు అతనిని నాగపాసముతో బంధించెను. అనిరుద్ధుడు బంధింపబడుటను గురించి వినినంతట ఉష శోక విషాద మగ్నై అశ్రుపూర్ణ నయనములతో రోధించెను. భాష్యము. పరమశక్తిశాలియగు శ్రీకృష్ణ పౌత్రుని బాణాసురుడు వాస్తవముగా బంధింపజాలకపోయినని ఆచార్యులు వివరించిరి. అయినను భగవానుని లీలాశక్తి దానిని జరుగనివ్వగా రాబో అధ్యాయములో వర్ణింపబడినట్టి సంఘటనలు జరుగుట సాధ్యపడినది. శ్రీమద్ భాగవతమునందలి ఉషా నిరుద్ధుల కలయిక అను దశమ స్కందములోని 62వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్మ శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ప్రభుజీ నేను చదవలేదు ప్రభుజీ, నేను చదవలేదు. సో ఏమవుతుందంటే కనుక ఎప్పుడైతే కనుక ఉష చిత్రలేఖ ఏం చేసింది, అనిరుద్ధుడిని అక్కడి నుంచి తీసుకుని వచ్చేసింది. ద్వారకని తీసుకుని వచ్చి ఎక్కడికి తీసుకుని వచ్చింది, ఉష దగ్గరికి తీసుకుని వచ్చి ఇచ్చింది అన్నమాట. ఎప్పుడైతే కనుక ఉష దగ్గరికి తన యొక్క భర్త వచ్చాడు అని చెప్పి తెలిసిందో ఉష ఎంతో ఎంతో సంతోషపడిపోయింది అన్నమాట. సో సంతోషపడిపోయి వెంటనే ఏం చేసింది, అతనికి సేవలు చేయడం మొదలు పెట్టింది అనమాట. సో ఎంతలాగా సేవలు చేయడం మొదలు పెట్టింది అంటే కనుక మొత్తం అన్ని రకాలైనటువంటి సేవలు కూడా చేయడం మొదలు పెట్టింది. సో అతని పాన్పు పక్కనే మంచి పానీయాలు, పాలు, షరబతులు, మంచి మంచి ఆహార పదార్థాలు, అతను ధరించడానికి మంచి మంచి దుస్తులు, పూలు, అత్తరు, అగరు, దీపము ఇవన్నీ కూడా ఇచ్చి ఎవరిని, అనిరుద్ధుడిని చాలా చక్కగా ఆవిడ చూసుకుంటూ ఉందన్నమాట. ఎంతలాగా చూసుకుంటోంది అని అంటే కనుక ఇంతే కాకుండా ఆవిడ ఏం చేస్తుంది, మంచి మంచి వాక్యాలతోటి చక్కగా ప్రేమగా మాట్లాడడము, ఉపచారాలు చేయడము ఎలా చేసిందంటే కనుక ఆవిడ ఇంకా అతను దేవదేవుడే అన్నంత శ్రద్ధతోటి ఉష అనిరుద్ధుడిని సేవించడం మొదలు పెట్టింది అన్నమాట. సో అంత అద్భుతంగా ఉష అతనికి సేవ చేస్తుంది కాబట్టి అనిరుద్ధుడి యొక్క మనస్సు కూడా వేరే వేరే విషయాలపైన వెళ్ళనే లేదండి. అలాగా చాలా రోజులు గడిచిపోయింది అనమాట. అసలు అనిరుద్ధుడికి సమయం జరిగిపోయింది అనేటువంటి విషయమే తెలియట్లేదు అనమాట. సో ఉషకి కూడా అనిరుద్ధుడితోటి సాంగత్యము ఎంతలాగా అనుభవిస్తూ ఉన్నా సరే ఇంకా ఆవిడకి తనివి తీరట్లేదండి. ఇంకా ఇంకా అలాగే ఆవిడ సేవ చేస్తూ ఉందన్నమాట. కానీ ఏమవుతుందంటే కనుక అక్కడ మామూలుగా అంతఃపురంలో ఎవరుంటారు, భటులు వీళ్ళందరూ కూడా ఉంటారు. లోపలైతే కనుక కొంతమంది స్త్రీలు కూడా, స్త్రీ సైన్యం వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. సో వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. చూస్తూ ఉంటే కనుక మెల్లమెల్లగా ఉషలో ఈ యొక్క కన్యత్వం పోగొట్టుకున్నటువంటి లక్షణాలవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా లక్షణాలన్నీ కూడా కనబడ్డాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. ఇంకా ఉష బాగా సంభోగంలో ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కనుక ఏమైంది, ఆ లక్షణాలన్నీ ఇంకా చాలా క్లియర్ గా కనబడిపోతూ ఉన్నాయన్నమాట. సో ముందుగా వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారనమాట భటులు. నిజంగా నేను ఇది అబ్జర్వ్ చేస్తాను, ఇది నిజమేనా, నీకు కూడా అనిపిస్తుందా అని వాళ్ళు చర్చించుకుని
వాళ్ళందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చారనమాట. లేదు, ఎలా జరుగుతుందో ఏంటో మనకు తెలియదు కానీ మొత్తానికి ఉష అయితే మాత్రం తన యొక్క కన్యత్వాన్ని పోగొట్టుకుంది. మంచి మంచి కుటుంబాల్లో వివాహం జరగడానికి ముందే కన్యత్వాన్ని పోగొట్టుకుంటే ఏమిటి, ఆ యొక్క కుటుంబానికి అది అవమానము. సో అక్కడ ఉన్నది ఎవరు? రాజుగారు. సో ఏమన్నా తేడా వచ్చిందనుకో, తర్వాత ఎప్పుడైనా తెలిస్తే కనుక ఏం చేస్తారు? మన అందరినీ కూడా సంహరించేస్తారు. సో కాబట్టి ఏం చేశారు? వాళ్ళందరూ కూడా ఆయన సంహరించడానికి ముందే మనమే వెళ్ళి చెప్పేద్దాం ఆయన విషయం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కూడబలుక్కుని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి రాజుగారితో చెప్తున్నారనమాట, మేమందరం కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాము, ఎవరు కూడా లోపలికి రాకుండా చూసుకుంటూ ఉన్నాము. అయినా సరే ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియదు మాకు. ఉషలో మాకు కన్యత్వ లక్షణాలు పోయినటువంటి లక్షణాలు మాకు చాలా క్లియర్ గా కనబడుతూ ఉన్నాయి. మాకు ఏదో తేడా జరిగింది. సో మేమైతే కనుక ఏమీ తప్పు చేయలేదు. సో కానీ ఇది జరిగింది అని చెప్పి ఆ విషయం అంతా కూడా బాణాసురుడికి చెప్పారనమాట. ఎప్పుడైతే బాణాసురుడికి ఈ విధంగా వీళ్ళు చెప్పారో ఈయన ఆశ్చర్యపోయారనమాట. ఎలా సాధ్యపడుతుంది ఇదంతా కూడాను? మనకి రాజ్యంలోనే ఉంది, అందులోనూ భటులు వీళ్ళందరినీ కూడా పెట్టారు. అయినా సరే ఆయన ఏం చేశారంటే పరిగెత్తుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి చూశారనమాట. చూసేసరికి ఏం జరుగుతుంది? అక్కడ ఉష, అనిరుద్ధుడు ఇద్దరు కూడా ఏం ఆడుతున్నారు? ద్యూత క్రీడ, పాచికలు ఆడుకుంటూ ఉన్నారనమాట. పాచికలు ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ దూరం నుంచి యాక్చువల్ గా అయితే కనుక ఉష కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కనుక బాణాసురుడు అనిరుద్ధుడిని చూశారో, అనిరుద్ధుడు కూడా ఎలా ఉంటాడు? మన్మధుడే అనమాట. ఇంకా ప్రద్యుమ్నుడు అంటే మన్మధుని యొక్క కుమారుడు ఎలా ఉంటాడు? అనిరుద్ధుడు కూడా ఎంతో చాలా అందంగా ఉన్నారనమాట. సో చక్కగా కురులు ముంగురులన్నీ కూడా తేలి ఉన్నాయి. పసుపు రంగు ఆ యొక్క దుస్తులన్నీ కూడా ధరించుకున్నారు. మన్మధుడు లాగా చాలా చాలా అందంగా ఉన్నారనమాట. సో అదంతా కూడా చూసి మనసులో అనుకున్నాడు అనమాట బాణాసురుడు, మా అమ్మాయి అయితే కనుక చాలా మంచివాడినే సెలెక్ట్ చేసుకుంది, చాలా అందంగానే ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడో, మా అమ్మాయికి తగినటువంటి వాడే, మా అమ్మాయికి తగినటువంటి వరుణ్ణి సెలెక్ట్ చేసుకుందని చెప్పి మనసులో అనుకున్నాడు అనమాట. కానీ ఏంటంటే కనుక కుటుంబ గౌరవం ఉంటుంది కదా, అది అడ్డొస్తుంది కదా, అందుకని చెప్పి వాళ్ళ కలయికని వ్యతిరేకించాడు అనమాట. ఒక పక్కన లోపల అనిపిస్తూ ఉంది, సౌందర్యంలో అతనికి ముల్లోకాల్లో సాటిలే వచ్చేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, అంత మంచి అందమైనటువంటి వ్యక్తిని ఉష వరించింది అని చెప్పి మెచ్చుకున్నాడు. ఎలా ఉన్నాడు అనిరుద్ధుడు? ఇంతకు ముందు కూడా చెప్పింది ఉష ఎలా ఉంటాడు అనిరుద్ధుడు. సో నీలమేఘ శ్యామ ఛాయ, పీతాంబరధారి, కళ్ళు ఎలా ఉన్నాయి అంటే కనుక తామర పువ్వు రేకుల్లాగా ఉన్నాయి, ఆజానుబాహుడు, అదేవిధంగా వంకీలు తిరిగినటువంటి నల్లని శిరోజాలు, శిరసంతా కూడా విరాజిల్లుతూ ఉందన్నమాట. సో మొత్తం కర్ణభూషణాలన్నీ తడతల్లాడిపోతూ ఉన్నాయి. సో పెదాల్లో కూడా చక్కగా చిరుమందహాసం చేస్తూ చూసే వాళ్ళకి ఎవరినైనా సరే ముగ్ధుల్ని చేసేస్తూ ఉన్నాడు అనమాట. సో బాణాసురుడికి ఆ విధంగా చూసినప్పుడు కోపం రాలేదు బాణాసురుడికి. యాక్చువల్ గా అంత అందంగా అంత సుందరంగా ఉన్నాడు అనమాట. ఎవరు? అనిరుద్ధుడు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత బాణాసురుడిని చూస్తారు అనిరుద్ధుడు, అదే విధంగా ఉష ఇద్దరు కూడా చూస్తారనమాట. కానీ అనిరుద్ధుడు మామూలుగా అయితే కనుక ఎవరైనా భయపడిపోతారు కదా, అనిరుద్ధుడు ఏ మాత్రం కొంచెం కూడా భయపడలేదు అనమాట. తన పని ఏదో తను చేసుకుంటున్నాడు, ఆ గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఉషతో. సో అక్కడ మళ్ళీ చూశారు బాణాసురుడు ఏం చేస్తే కనుక అక్కడ మంచి ఒక దండ వేసుకుని ఉన్నాడు అనమాట అనిరుద్ధుడు. ఉష చాలా చక్కగా అందంగా ఇచ్చినటువంటి దండ వేసుకుని బాణాసురుడిని చూసినా సరే ప్రశాంతంగా ఆ ఉష ముందు కూర్చుని ఏం చేస్తూ ఉన్నాడు? ఆట ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. సో అర్థమైంది అనిరుద్ధుడికి, కాబోయే మామగారు ప్రసన్నుడు కాడు, ఆ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు అని చెప్పి కూడా తెలుసు అనమాట. కానీ అనిరుద్ధుడు ఏమాత్రం కూడా బెదురు చెందలేదన్నమాట. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని అందరినీ కూడా రమ్మని చెప్పి చెప్తారనమాట. బాణాసురుడు చెప్తే అనిరుద్ధుడు అక్కడ ఉన్నటువంటి గద తీసుకుని మొత్తం అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని అంతటినీ కూడా చెల్లా చెదరు చేసేస్తాడనమాట. వాళ్ళందరికీ కూడా మృత్యులాగా కనబడ్డారనమాట. సో మొత్తం వాళ్ళందరికీ కాళ్ళు చేతులు తొడలు అన్ని విరక్కొట్టేశాడు అనమాట. ఆయన మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ పడిపోతూ ఉన్నారు, నేల కొరుగుతూ ఉన్నారనమాట. సో బాణాసురుడు తన దగ్గర చాలా విద్యలు ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఏం చేశాడు? నాగపాసం బంధాన్ని ప్రయోగించాడు అనమాట. యాక్చువల్ గా అనిరుద్ధుడి మీద నాగపాసం కూడా ఏమి పని చేయదు యాక్చువల్ గా.
మనం చెప్పుకున్నాం కదా, తన వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న అనిరుద్ధుడు చతుర్వ్యూహంలో ఒక ఆయన అన్నమాట. సో ఆయన మీద ఈ నాగపాసం నాగబంధాలు ఇవన్నీ కూడా ఏం పని చేయవు ఆయనకి. అయినా సరే ఏంటంటే కనుక ఆ లీల అంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, యోగమాయ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క నాగపాసంతో అనిరుద్ధుడు బంధించబడతాడు. ఆ విధంగా బంధించబడడం మూలంగానే ఏమైంది, తర్వాత వచ్చేటువంటి అధ్యాయంలో ఆ లీలలన్నీ కూడా మళ్ళీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కనుక బాణాసురుడు ఈ విధంగా అనిరుద్ధుడిని బంధించి తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత పాపం ఉష తన యొక్క భర్తని పోగొట్టుకున్న బంధించేశారు అని చెప్పేసి చాలా బాధపడి దుఃఖ సాగరంలో మునిగిపోయింది అనమాట. ఆవిడ చాలా గట్టిగా ఏడుస్తూ ఉందన్నమాట ఉష. సో ఆ తర్వాత మళ్ళీ తర్వాత అధ్యాయం బాణాసురుడితో శ్రీకృష్ణుని యొక్క యుద్ధం అనేటువంటి అధ్యాయం. సో ఈ అధ్యాయంలో ఏం జరుగుతుంది అనేది చూద్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది. కృష్ణుడికి బాణాసురుడికి యుద్ధం కాదు, కృష్ణుడికి అదేవిధంగా శివుడికి మధ్యలో యుద్ధం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క అధ్యాయం. అదేంటో చూద్దాం. సో 63వ అధ్యాయం మొదలు పెట్టుకుందాము. శ్రీ సుఖం వాచ అపశ్యతాం చానిరుద్ధం తద్బంధూనాం చ భారత చత్వారో వార్షికా మాసా వ్యతీయురనుశోచతాం. శాంత్ కుమారి మాతాజీ చదవండి. 2 శ్లోకాల ప్రభు ఒకటేనా ప్రభుజీ? ఒకటే. సుఖదేవ గోస్వామి పలికిన భరతవంశీయుడు అనిరుద్ధుడు తిరిగి రాకపోవటను గమనించిన అతని బంధువులు శోకతప్తులై ఉండగా వర్షాకాలపు 4 మాసములు గడిచిపోయినవి. నారదాత్తాదుపాకర్ణ్య వార్తాం బద్ధస్య కర్మ చ ప్రయయుష్యోణితపురం కృష్ణయా కృష్ణ దైవత. మల్లేశ్వరి మాతోస్. హరే కృష్ణ మాతకి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. అనిరుద్ధుని కార్యములను అతను బంధింపబడిన వార్తను నారదుని వలన వినునంతటా కృష్ణునే తమ ఆరాధ్యతముగా కలిగిన విష్ణు వంశస్థులు శోణితపురమునకు వెడలిరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ప్రద్యుమ్నో యుయుధానశ్చ గదః సాంబోధసారణ నందోపనందభద్రాద్య రామకృష్ణానువర్తినః అక్షౌహిణీభిర్ద్వాదశభిః సమేతాः సర్వతో దిశం రురుద్ధుర్బాణనగరం సమంతాత్ సాత్వతర్షభా. మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. బలరామకృష్ణులు ముందు నడువగా ప్రద్యుమ్నుడు, సాత్యకి, గదుడు, సాంబుడు, సారణుడు, నందుడు, ఉపనందుడు, భద్రుడు మున్నగు సాత్వత వంశ ప్రముఖులు 12 అక్షౌహిణీల సేనను తీసుకుని భానుని నగరమును పూర్తిగా చుట్టముట్టిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భజ్యమానా పురోద్యాన ప్రాకారాట్టాలగోపురం ప్రేక్షమాణోరుషావిష్ట స్తుల్య సైన్యోభినిర్యయో. పద్మిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండప్రణామం. తన పుర ఉద్యానవనములను, ప్రాకారములను, బురుజులను, గోపురములను వారు ధ్వంసము చేయుట గాంచి క్రోధపూర్ణుడైన బాణాసురుడు సమానమైన సైన్యముతో వారు ఎదుర్కొనుటకు బయటకు వచ్చెను. హరే కృష్ణ. బాణార్థే భగవాన్ రుద్రః ససుత ప్రమథైర్వృతః ఆరుహ్యానంది వృషభం యుయోధే రామకృష్ణయో. శశికళ మాతాజీ అనువాదము, తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్. సో 2వ పారాగ్రాఫ్ శివలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు.
పరమశివుడు తన పుత్రుడగు కార్తికేయునితోనూ ప్రమద గణములతోనూ గూడినవాడి నందివాహనమును అధిరోహించి బాణుని పక్షమున బలరామకృష్ణులతో పోరాటకు వచ్చెను. భాష్యం. పరమశివుడు స్వభావరీత్యా సర్వజ్ఞుడనియు అందువలన అతడు శ్రీకృష్ణుని గొప్పతనమును పూర్తిగా ఎరిగి ఉన్నాడనియు సూచించుటకే భగవాన్ అనేది పదము ఇచ్చట ప్రయోగించబడినది అని శ్రీధర స్వామి పలికిరి. తనను శ్రీకృష్ణుడు పరాజితుని చేయగలడని ఎరిగినప్పటికీ దేవదేవుని మహిమలను నిరూపించుటకే శివుడు అతనితో యుద్ధమునకు దిగాను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. 2 కారణముల చేత శివుడు యుద్ధరంగమున ప్రవేశించినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. శ్రీకృష్ణుని ఆనందోత్సవములను వృద్ధి చేయుట 2 శ్రీకృష్ణ భగవానుడు మానవుని వలె వర్తించుతున్నప్పటికీ శ్రీరామచంద్రుని వంటి అవతారముల కన్నను ఉన్నతుడని నిరూపించుట శ్రీకృష్ణుని అంతరంగిక శక్తి అయిన యోగమాయ బ్రహ్మను విమోహితుని చేసిన చందమును శివుని కూడా మోహమునకు గురి చేసినదని ఆయన ఇంకను పలికిరి. ఈ వాక్యమును సమర్థించుటకు ఆయన భక్తి రసామృత సింధువు నుండి బ్రహ్మరుద్రాది మోహనము అనిడి పరమ సమూహమునందు ఉదాహరించరి. భగవల్లీల కొరకు చక్కని ఏర్పాట్లను కావించుట యోగమాయ కార్యమే కదా. ఆ విధముగా శివుడు దేవదేవుడకు శ్రీకృష్ణునితో పోరాడుటకు పరమోత్సాహమును పొందెను. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. అసీత్ సూతుములం యుద్ధ మద్భుతం రోమహర్షణం కృష్ణ శంకరయో రాజన్ ప్రద్యుమ్నా గుహయోరపి కుంభాండకూపకర్ణాభ్యాం బలేనా సహ సంయుగః సాంబస్య బాణపుత్రేణ బాణేనా సహ సాత్యకే. సుశీల మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవతి ప్రణామం. కృష్ణునకు శంకరునకు ప్రద్యుమ్నునకు కార్తికేయునికి నడుమ పరమాద్భుతమైనది గొప్ప ధ్వనితో కూడి రోమాంచమును కలిగించున్నది అయిన యుద్ధము సంభవించును. 8 కుంభాండ కూపకర్ణులతో బలరాముడు యుద్ధము చేయగా సాంబుడు బాణశతునితోనూ సాత్యకి బాణునితోనూ పోరాడిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండవతి ప్రణామం. బ్రహ్మాదయస్సురాదీసా మునయః సిద్ధచారణా గంధర్వాప్సరసో యక్ష విమానార్ద్రష్టుమాగమన్ శంకరానూచరాన్ సౌరీర్భూత ప్రమద గుహ్యకాన్ ఢాకినీర్యాతు ధానాంశ బేతాళాన్ సవినాయకాన్ ప్రేతమాతృపిశాచాంశ్చ కూష్మాండాన్ బ్రహ్మ రాక్షసాన్ ద్రావయామాస తీక్ష్ణాగ్రై శరైః సార్జ్ఞధనుశ్చ్యుతై. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మాది దేవతలు, సిద్ధులు, చారణులు, మునులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు దానిని తిలకించుటకు తమ విమానములలో వచ్చిరి. 10th 11th శ్లోక. శాంగ ధనస్సు నుండి విడువబడిన తీక్షణమైన బాణములతో శ్రీకృష్ణుడు శంకరాను చెరులైన భూతములను, ప్రమదులను, గుహ్యకులను, డాకినులను, యాతుదానులను, బేతాళులను, వినాయకులను, ప్రేతములను, మాతృకలను, పిశాచములను, కూష్మాండములను, బ్రహ్మరాక్షసులను తరిమివేశను. హరే కృష్ణ. పృథగ్వేదాని ప్రాయుంక్త పినాక్యస్త్రాణి సాంగిణే ప్రత్యస్త్రైః సమయామాస సారంగా పాణిరవిస్మితాః. గీతా కుశల్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
త్రిశూలధారియగు శివుడు శాంగధనువును పట్టిన శ్రీకృష్ణునిపై నానా రకములగు అస్త్రములను ప్రయోగించును. కానీ శ్రీకృష్ణుడు కించిత్ అయినను విస్మితుడు గాక వాటినన్నింటినీ సరి అయిన ప్రత్యస్త్రములతో నిర్వీర్యము కావించును. హరే కృష్ణ. బ్రహ్మాస్త్రస్య చ బ్రహ్మాస్త్రం వాయువ్యస్య చ పార్వతం ఆగ్నేయస్య చ పార్జన్యం నైజం పాతూపతస్య చ. శివలీల మాతాజీ. బ్రహ్మాస్త్రమును వేరొక బ్రహ్మాస్త్రముతో, వాయువ్యాస్త్రమును పర్వతాస్త్రముతో, ఆగ్నేయాస్త్రమును పర్జన్యాస్త్రముతో, పాశుపతాస్త్రమును తన నారాయణాస్త్రముతో శ్రీకృష్ణుడు ఎదుర్కొనెను. మోహయిత్వా తు గిరిశం జృంభణాస్త్రేణ జృంభితం బాణస్యాపృతనాం సౌరీర్ జగనాస్సి గదేషుభి. శ్రీదేవి మాతాజీ. జృంభణాశ్రములతో శివుని మోహితుని కావించిన పిమ్మట శ్రీకృష్ణుడు తన ఖడ్గముతో, గదతో, బాణములతో బాణాసురుని సైన్యమును నశింపజేసెను. ఏమైంది ఇక్కడ? బాణాసురుడు ఏం చేశాడు? అనిరుద్ధుడిని ఇక్కడ బంధించేసింది. సో అక్కడ ఏం జరిగింది? అనిరుద్ధుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో వాళ్ళెవరికి కూడా తెలియట్లేదు. ద్వారకలో వానాకాలం 4 నెలలు కూడా అయిపోయింది. చతుర్మాస్యం కూడా పూర్తి అయిపోయింది. పోనీ చతుర్మాస్యంలో ఎక్కడైనా చిక్కుకుపోయాడేమో, ఎక్కడికైనా బయటికి వెళ్ళాడేమో, చతుర్మాస్యం అయిపోయిన తర్వాత వచ్చేయాలి కదా అని చెప్పి చతుర్మాస్యం దాకా కూడా వాళ్ళు వెయిట్ చేశారు 4 నెలలు కూడా. సో ఎన్ని రోజులైనా సరే ఇంకా అనిరుద్ధుడు రావట్లేదు. అదేంటి అనిరుద్ధుడు మిస్సింగ్, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మొత్తం వార్త అంతా ద్వారకలో స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు నారదముని వచ్చి వాళ్ళకి చెప్తారనమాట. సో ఏమని చెప్తారు? బాణాసురుడు ఈ విధంగా అనిరుద్ధుడిని బంధించేశాడు అనేటువంటి విషయం బాణాసురుడు చెప్తారనమాట. సో అది కూడా ఏం చెప్తారు? బంధించడానికి ముందు ఇలాగా అనిరుద్ధుడు యుద్ధం చేశాడు బాణాసురుడితోటి. యుద్ధం చేసినప్పుడు అక్కడ అందరినీ కూడా ఓడించేశాడు. అయినా సరే బాణాసురుడు ఏం చేశాడు? తన యొక్క నాగాస్త్రంతో బంధించాడు అని చెప్పి చెప్తారనమాట. సో ఎప్పుడైతే కనుక ఈ విషయం తెలిసిందో వెంటనే ద్వారకావాసులు ఊరుకుంటారా? వాళ్ళందరూ కూడాను అసలే పరమ శక్తివంతులు వాళ్ళందరూ కూడా. సో వెంటనే వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుడి పట్ల ఎంతో అమిత వాత్సల్యం ఉందన్నమాట యదువంశం వాళ్ళందరికీ కూడా. కృష్ణుడు కుమారుడికి ఏమైనా అయితే మనవుడికి ఏమైనా అయితే మార్క్ చేసినట్టే. అందుకని మొత్తం వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధమైపోతారన్నమాట. సో కృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాత్యకి, గదుడు, సాంబుడు, సారణుడు, నందుడు, ఉపనందుడు, భద్రుడు మొత్తం అందరూ కలిసి యుద్ధానికి ఎవరి మీద ఇక యుద్ధానికి బయలుదేరారనమాట. శోణితపురం పైకి యుద్ధానికి బయలుదేరారనమాట వాళ్ళందరూ కూడా. మొత్తం ఎన్ని అక్షోహిణీల సైన్యం తెచ్చుకున్నారు? 12 అక్షోహిణీల సైన్యం వాళ్ళ దగ్గర ఉంది. సో ఎక్కడ మనకి మహాభారతంలో 18 అక్షోహిణీల సైన్యం, కానీ ఇక్కడ 12 అక్షోహిణీల సైన్యం ఎవరి దగ్గర ఉంది? ద్వారకావాసుల దగ్గర. మొత్తం 12 అక్షోహిణీల సైన్యం తీసుకుని శోణితపురం పైన వాళ్ళు పదాదులతోటి, గజదళంతో, అశ్వదళంతో, రథాలతోటి మొత్తం ఆ నగరాన్ని అంతా కూడా చుట్టుముట్టేశారండి. చుట్టుముట్టేసి ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు, బురుజులు, ద్వారాలు వీటిలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం మొదలు పెట్టారన్నమాట. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఈ విధంగా ధ్వంసం చేస్తూ ఉన్నారో బాణాసురుడు వచ్చి చూశాడు, వాళ్ళందరూ కూడా ధ్వంసం చేసేస్తున్నారు, వీళ్ళెవరో మనల్ని అటాక్ చేస్తున్నారని అర్థమైంది. సో వెంటనే బాణాసురుడి దగ్గర కూడా మళ్ళీ ఒక 12 అక్షోహిణీల సైన్యం సమంగా 12 అక్షోహిణీల సైన్యంతో బాణాసురుడు కూడా వాళ్ళ మీద అటాక్ చేశాడు అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఇంతకుముందు అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా, శివుడు ఏం చేశారు? బాణాసురుడికి వరం ఇచ్చారు. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు నేనే నీ తరపున ఉండి యుద్ధం చేస్తాను, నిన్ను రక్షిస్తాను అని చెప్పారు. సో మరి యుద్ధం వచ్చింది కదా ఇప్పుడు బాణాసురుడి మీద. అందుకని చెప్పేసి శివుడు కూడా యుద్ధంలో బాణాసురుడికి సహాయం చేయడానికి ఆయన కూడా వస్తారనమాట. శివుడు వస్తే మరి ఆయన ఒక్క ఆయన వస్తాడా? ఆయనతో పాటు కార్తికేయుడు, వినాయకులు, భూత ప్రేత పిశాచాలు మొత్తం అందరూ కూడా మొత్తం ఆర్మీ, శివ సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
వచ్చేసారు అక్కడికి. సో ఈ విషయం ఏమైంది, మొత్తం ముల్లోకాల్లో కూడా మొత్తం ఈ విషయం అంతా కూడా పెద్ద వార్త గుప్పుమని వెళ్ళిపోయింది అనమాట. అన్ని చోట్లకి కూడా, విశ్వం అంతా కూడా వెళ్ళిపోయింది మొత్తం అంతా కూడా. సో సత్యలోకం నుండి బ్రహ్మ, సప్తర్షులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారనమాట. శివకేశవుల మధ్య ఇప్పుడు యుద్ధం జరగబోతూ ఉంది, ఆ పోరాటం ఎలా జరుగుతుందో చూద్దాము అని చెప్పేసి అందరూ ఆకాశంలో ఫ్లైట్లు వేసుకుని వచ్చి, విమానాలు వేసుకుని చూస్తూ ఉన్నారనమాట. సో అప్పుడు ఏమైంది, భూతగణాలు, భూతాలు, ప్రేతాలు, ప్రమిదలు, గుప్యకులు, డాకినులు, పిశాచులు, కూష్మాండులు, బేతాళులు, వినాయకులు, బ్రహ్మ రాక్షసులు వీళ్ళందరూ కూడా శివునికి సాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చేసారు అనమాట అక్కడికి. సో ఇక బ్రహ్మ రాక్షసులు వీళ్ళందరిలో కూడా ఏంటంటే బ్రహ్మ రాక్షసులు చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఏం చేస్తూ ఉన్నారు, శివుడికి సాయం చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ ఎవరెవరు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు, ఎవరెవరి మధ్య ఇక యుద్ధం జరుగుతుంది అంటే కనుక మనకి అది కూడా చెప్పారు. కృష్ణుడికి శంకరుడికి మధ్య యుద్ధం జరుగుతుంది, ప్రద్యుమ్నుడికి కార్తికేయుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. సో చాలా అద్భుతంగా యుద్ధం జరుగుతుంది. సో కుంభాండ కూపకర్ణులతోటేమో బలరాముడు యుద్ధం చేస్తూ ఉన్నాడు, సాంబుడేమో బాణాసురుడు యొక్క కుమారుడితోటి సాంబుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు, సాత్యకి బాణుడితోటి యుద్ధం చేస్తున్నాడు, బాణాసురుడితోటి యుద్ధం చేస్తూ ఉన్నారు. అందరూ వచ్చి అక్కడికి చూశారనమాట. సో ఎప్పుడైతే కనుక ఈ విధంగా యుద్ధం జరుగుతూ ఉందో అప్పుడు సారంగ ధనువును పట్టినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారంటే కనుక అస్త్రాలను ప్రయోగించి శివుడి యొక్క ఆర్మీ ఏదైతే వచ్చిందో చెప్తున్నాం కదా మనం, వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, బ్రహ్మ రాక్షసులు, ప్రమదులు, గుహ్యకులు, డాకినులు, పిశాచులు వీళ్ళందరినీ కూడా ఆయన ఒక్క క్షణంలో మొత్తం తరిమేశారు అన్నమాట శ్రీకృష్ణ భగవాన్. సో శివుడికి కోపం వచ్చింది అనమాట. సో కోపం వచ్చి ఏం చేశారు, శివుడు శ్రీకృష్ణ భగవానుడి పైన ఆయన యుద్ధం చేయడం మొదలు పెట్టారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక ఇక్కడ శివుడికి తెలుసు అనమాట, శ్రీకృష్ణ భగవానుడి ముందు నేను నిలబడలేను, ఆయన దేవాది దేవుడు అని చెప్పి తెలుసు అనమాట. అయినా సరే ఆయన యుద్ధానికి వచ్చారు. దానికి రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే కనుక బాణాసురుడికి ఆయన మాట ఇచ్చారు, అదొక కారణము. రెండవది ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆనందోత్సాహాలను వృద్ధి చేయడం. సో ఆయనకి సమౌజ్జిగా పోరాడడం అంటే కనుక యుద్ధం చేయడం ఆయనతో పాటు అది కూడా ఒక రకమైనటువంటి సేవే. సో ఇంకా ఏమిటి అంటే కనుక ఆయన ప్రూవ్ చేయాలనుకున్నారు. ఏమిటి ప్రూవ్ చేయాలనుకున్నారు, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, శ్రీరాముడి కంటే కూడా ఎంతో శక్తివంతమైనటువంటి వాడు అని చెప్పి ఆయన నిరూపించాలి అని అనుకున్నారు అన్నమాట. సో మామూలుగా అయితే కనుక ఏం చేస్తుంది, బ్రహ్మగారిని ఆ యొక్క అంతరంగిక శక్తి ఏం చేసింది, మాయ చేసింది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే కనుక శివుడు కూడా అదే విధంగా మోహానికి గురి చేసింది అనమాట ఆవిడ. అందుకని ఆయన ఏం చేశారు, యుద్ధం చేయడానికి వచ్చారు అన్నమాట. సో ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో, ఎప్పుడైతే శివుడు వీళ్ళందరినీ కూడా కృష్ణుడు వీళ్ళందరినీ కూడా ఏం చేశారు, తరిమేశారు అన్నమాట. తరివేస్తే కనుక వెంటనే శివుడు ఆయన మీద కూడా అన్ని రకరకాలైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ఆయన ప్రయోగించినా సరే ఆయన వాటిని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసారు అన్నమాట. సో శివుడు బ్రహ్మాస్త్రం వేస్తే కనుక శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మాస్త్రం వేశారు. సో ఆయన వాయువ్యాస్త్రం వేస్తే కనుక కృష్ణుడు ఏం చేశారు, పర్వతాస్త్రం వేశారు. ఆగ్నేయాస్త్రం వేస్తే కనుక పర్జన్యాస్త్రం వేశారు. శివుడు పాశుపతాస్త్రం వేస్తే కనుక ఈయన నారాయణాస్త్రం వేశారు అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అనమాట. చివరికి ఏం చేస్తారంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు జృంభణాస్త్రం తోటి శివుణ్ణి మోహితుడిని చేసేస్తారనమాట. మోహితుడిని చేసేసి ఏం చేస్తారు, ఆయన మొత్తము బాణాసురుడి యొక్క సైన్యం, యాక్చువల్గా ఇక్కడ లీలలో ముఖ్యమైన టార్గెట్ ఎవరు అంటే కనుక బాణాసురుడి యొక్క సైన్యం. అక్కడ 12 అక్షోహిణీలు ఉండిపోయింది కదా. శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు వచ్చారు, ఆయన అవతారం తీసుకుని మొత్తం భూభారాన్ని తగ్గించడానికి వచ్చారు. 12 అక్షోహిణీలు బాణాసురుడి దగ్గర ఉన్నాయంటే కనుక మామూలు మాటలు కాదు కదా. సో ఎలా అయితే కనుక మొత్తము జరాసంధుడు కూడా అలాగే తీసుకుని వచ్చేవాడు కదా, వాళ్ళందరినీ కూడా నాశనం చేసేసారు. కానీ బాణాసురుడి దగ్గర 12 అక్షోహిణీలు మిగిలిపోయింది. సో అది కూడా నాశనం చేస్తారన్నమాట శ్రీకృష్ణ భగవాన్. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఇంకా యుద్ధం ఏం జరిగింది, ఇంకా ఎవరు శివుడికి అసిస్ట్ చేయడానికి ఇంకెవరు వచ్చారు, వాళ్ళని కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా పరాజితుల్ని చేస్తారు. ఆ తర్వాత శివజ్వరం యొక్క ప్రార్థనలు అవన్నీ కూడా ఉంటాయి. మనకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ అధ్యాయంలో, ప్రార్థనలు అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చూద్దాం. మళ్ళీ శివుడు మళ్ళీ ఆయనకి మెలకు వచ్చి ఆయన కూడా ప్రార్థనలు చేస్తారు.
అవన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలో వస్తాయి. అవి ఏంటనేది మనం కంటిన్యూ చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే హరే కృష్ణ. కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దానికి ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.